హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ తో మనకు 6th మరియు 7th క్లాస్ సైన్స్ కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా డిఎస్సి మరియు టెట్ వరకు మీ వెన్నంటే ఉండి మా ఛానల్ అనేది మిమ్మల్ని ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద టైటిల్ ని టచ్ చేయగానే టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కనిపిస్తుంది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడంలో గనక ఏదైనా ఎర్రర్ వస్తే 1-2 సార్లు ప్రయత్నించండి. లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ లో సెర్చ్ లో గనక చూసుకుంటే శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేయగానే మన ఛానల్ వస్తుంది. ఆ రకంగా కూడా మీరు సులభంగా జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక లేట్ చేయకుండా మనం లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి, కలువ గింజలు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాయి? ఆప్షన్ 1 300 నుండి 400 సంవత్సరాలు, ఆప్షన్ 2 400 నుండి 500 సంవత్సరాలు, ఆప్షన్ 3 500 నుండి 600 సంవత్సరాలు, ఆప్షన్ 4 600 నుండి 700 సంవత్సరాలు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 300 నుంచి 400 సంవత్సరాల వరకు కలువ గింజలు జీవిస్తాయి, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, మనం తినడానికి ఉపయోగపడే పుట్టగొడుగులు. ఆప్షన్ 1 శైవలాలు, ఆప్షన్ 2 శిలీంధ్రాలు, ఆప్షన్ 3 1 and 2 అంటే శైవలాలు మరియు శిలీంధ్రాలు, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శిలీంధ్రాలండి. మనం తినడానికి ఉపయోగపడేటువంటి పుట్టగొడుగులు వచ్చేసి శిలీంధ్రాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాల్లో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేట్మెంట్ 2, చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ. స్టేట్మెంట్ 3 వచ్చేసి, విత్తనాలు సజీవమైనవే కానీ సజీవ లక్షణాలన్నీ కూడా ఉండవు. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చెప్పి మీకు ఆన్సర్ ని రివీల్ చేసే లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను చదివే వరకు మీకు క్వశ్చన్ అనేది ఆల్రెడీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నాకంటే ఫాస్ట్ గా, లేదంటే నేను చదివేటప్పుడు విని కానీ ఫాస్ట్ గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ సరి కానిది అడిగాడు కాబట్టి ఏదీ కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి, మొక్కలకు ప్రాణం ఉంటుంది అని అవి ప్రతిస్పందిస్తాయి అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 హోమీ జహంగీర్ బాబా, ఆప్షన్ 2 ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ 3 వచ్చేసి జగదీష్ చంద్రబోస్, ఆప్షన్ 4 హర్గోబింద్ ఖురానా. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 జగదీష్ చంద్రబోస్ అండి. మొక్కలకు ప్రాణం ఉంటుంది అని అవి ప్రతిస్పందిస్తాయి అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త వచ్చేసి జగదీష్ చంద్రబోస్, గమనించాలి. అదేవిధంగా క్రెస్కోగ్రాఫీ సృష్టికర్త కూడా జగదీష్ చంద్రబోస్ గారే, గమనించాలి. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి, బ్యాక్టీరియాలు ఎక్కడ జీవించగలవు? ఆప్షన్ 1 అత్యధిక ఉష్ణోగ్రత వద్ద, ఆప్షన్ 2 అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద, ఆప్షన్ 3 వచ్చేసి 1 and 3, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 3 అండి. ఈ బ్యాక్టీరియాలు పెద్ద కంచులండి. ఇక్కడ చూసుకుంటే ఇవి ఎక్కడైనా జీవించగలుగుతాయి. అత్యధిక ఉష్ణోగ్రత వద్దనైనా, అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రత వద్దనైనా ఎక్కడైనా జీవించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి కంచులు ఏవి అంటే బ్యాక్టీరియాలుగా మనము చెప్పుకోవచ్చు.
తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి మన జీవితాంతం జీవించి ఉండే కణాలు ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 నాడీ కణాలు, ఆప్షన్ 2 మెదడు కణాలు, ఆప్షన్ 3 గుండె కణాలు, ఆప్షన్ 4 రక్త కణాలు. ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మెదడు కణాలండి. మనం జీవించి ఉన్నంత వరకు జీవితాంతం జీవించి ఉండేటువంటి కణాలు ఏవి అంటే మెదడు కణాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా మంది ఇంకా నన్ను కొత్త పుస్తకాలు చదవాలా, పాత పుస్తకాలు చదవాలా అని అడుగుతున్నారు. అదేవిధంగా మాకు ఒక టైం టేబుల్ని కూడా ప్రిపేర్ చేసి ఇవ్వమంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇక్కడ ఈ వీడియో పైన ఐ అనేది కనిపిస్తుందండి. ఐ అనేటువంటి ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మీకు అక్కడ వీడియోస్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఒకటేమో సిలబస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కు సంబంధించినటువంటి వీడియో, అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక వీడియో వచ్చేసి టైం టేబుల్ కు సంబంధించినటువంటి వీడియో. ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడగలరు. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అట్లాంటిక్ జెంట్స్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. స్టేట్మెంట్ 2 నోటి నుండి వచ్చేటువంటి దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి కోడిగుడ్డు పచ్చ సొనలో అల్బ్యూమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి జున్ను తయారీలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రాంగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ సరి కానిది మనకు అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కోడిగుడ్డు యొక్క పచ్చ సొనలో కనుక ఉండేది ఏంటి అంటే మనకు అల్బ్యూమిన్ కాదండి. అల్బ్యూమిన్ అనేది ఎందులో ఉంటుంది అంటే కోడిగుడ్డు యొక్క తెల్ల సొనలో ఉంటుంది, గమనించాలి. అదేవిధంగా జున్ను తయారీలో కనుక చూసుకుంటే శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. ఈ రకమైనటువంటి ప్రక్రియను ఏమంటారు అంటే కిణ్వన ప్రక్రియ అంటారు, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఆప్షన్ 1 497 సెకండ్లు, ఆప్షన్ 2 487 సెకండ్లు, ఆప్షన్ 3 487 సెకండ్లు, ఆప్షన్ 4 వచ్చేసి 467 సెకండ్లు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కొంత ఆలోచించి కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 497 సెకండ్లు అండి. ఇక్కడ చూసుకుంటే మనకు టెక్స్ట్ బుక్ లో ఏ రకంగా చదివితే ఆ రకంగానే ఇవ్వాలని ఏం లేదండి. క్వశ్చన్ని ఎన్నో రకాలుగా తిప్పి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందరినీ మనకి ఇక్కడ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఇచ్చేటువంటి ప్రయత్నం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే మనకు సూర్యకాంతిని భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది అంటే మనకు 8 నిమిషాల 17 సెకండ్లు పడుతుందండి. నేనేం చేశానంటే వీటన్నింటిని సెకండ్లలోకి మార్చాను. 8 నిమిషాలని సెకండ్లలోకి మారిస్తే కనుక 8 ఇంటూ సెకండ్లలోకి మారవాలంటే దీన్ని 60 తోటి గుణించాలి. కాబట్టి 6×48 అంటే 480 సెకండ్లు. ఇక్కడ 480 సెకండ్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 17 సెకండ్లు, మొత్తం ఎంత అవుతుంది అండి? 497 సెకండ్లు అవుతాయి, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో మొక్కల యొక్క విసర్జక పదార్థం ఏది? ఇక్కడ ఆప్షన్ 1 తేనెలు, ఆప్షన్ 2 జిగుర్లు, ఆప్షన్ 3 రేసిన్లు, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే ఈ క్రింది వాటిలో విసర్జక పదార్థం ఏది అని అడగడం జరిగింది ఈ మొక్కల యొక్క. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా విసర్జక పదార్థాలు కావండి. తేనెలు, రేసిన్లు, జిగుర్లు ఇవన్నీ ఏంటి అంటే స్రావకాలు. మొక్కల యొక్క స్రావక కణాలు స్రవించేటువంటి స్రావకాలుగా మనము జిగుర్లు, తర్వాత తేనెలు, దాని తర్వాత రేసిన్లుగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి మొక్కల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు వాటి యొక్క కణాలలో ఏ రూపంలో ఉంటాయి? ఆప్షన్ 1 జిగుర్ల రూపంలో, ఆప్షన్ 2 కరిగిన స్ఫటిక రూపంలో, ఆప్షన్ 3 కరగని పటిక రూపంలో, స్ఫటిక రూపంలో, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కరగని స్ఫటిక రూపంలో ఉంటాయండి. మొక్కల్లో ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా మొక్కల కణాల్లో మనకి ఇక్కడ చూసుకుంటే కరగని స్ఫటిక రూపంలో గనక ఉంటాయి, గమనించాలి. తరువాత 11వ క్వశ్చన్ వచ్చేసి భూమి మీద ఉండే సమస్త ప్రాణకోటికి లాభం కలిగించే జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడానికి సైన్స్ గురించి నేర్చుకోవడమే సరైనది అన్నది ఎవరు? ఆప్షన్ 1 అమర్త్య సేన్, ఆప్షన్ 2 సలీం అలీ, ఆప్షన్ 3 చంద్రబోస్, ఆప్షన్ 4 వచ్చేసి హర్గోబింద్ ఖురానా. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ 5 సెకండ్స్ మీకు ఆన్సర్ చేయడానికి మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అమర్త్య సేన్ అండి. భూమి మీద ఉండేటువంటి సమస్త ప్రాణకోటికి లాభం కలిగించేటువంటి జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడానికి సైన్స్ గురించి నేర్చుకోవడమే సరైనది అన్నది ఎవరు అంటే అమర్త్య సేన్, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాలను కాంతి సమక్షంలో చూడలేం. స్టేట్మెంట్ 2 విద్యుత్ బల్బు కన్నా ట్యూబ్ లైట్ వెలుగులో ఖచ్చితమైన ఆకారం గల నీడలను పొందగలం. ఇక్కడ నీడలను పొందగలం అండి. ఇక్కడ ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది మా ఛానల్ కు అందించండి. ఎందుకంటే మీ నుంచి నేను ఆశించేది కేవలం అది మాత్రమే. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. పూర్తిగా పారదర్శకమైనటువంటి పదార్థాలను కాంతి సమక్షంలో మనము చూడలేమండి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పూర్తిగా అంటే కంటికి మనకు ఏ రకంగా కనిపిస్తుంది అంటే ఏదైనా ఒక వస్తువు పైన కాంతి పడి అది మన కంటికి చేరడం వల్ల అంటే పరావర్తనం చెందడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వస్తువు మన కంటికి కనిపిస్తుంది. కానీ పూర్తిగా పారదర్శకమైనటువంటి వస్తువు గుండా కాంతి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆ వస్తువు అనేది కనిపించదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే విద్యుత్ బల్బు కన్నా ట్యూబ్ లైట్ వెలుగులో ఖచ్చితమైన ఆకారం గల నీడల్ని పొందగలమన్నారు. ట్యూబ్ లైట్ కింద కాదండి, మనకు విద్యుత్ బల్బు కిందనే ఖచ్చితమైనటువంటి ఆకారాలను పొందగలుగుతాము. ట్యూబ్ లైట్ కింద కాదు, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి కాంతి వేగం. ఇక్కడ ఆప్షన్ 1 3 లక్షల మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ 2 వచ్చేసి 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్, తర్వాత ఆప్షన్ 3 వచ్చేసి 30 కోట్ల మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ 4 వచ్చేసి 3 లక్షల మీటర్ పర్ నిమిషం. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 30 కోట్ల మీటర్ పర్ సెకండ్ అండి. ఇక్కడ చూసుకుంటే కాంతి వేగాన్ని కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా ఇస్తాడు. ఒక సెకండ్ కు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అండి. ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను ఏం చేశానంటే కొంచెం విస్తృతపరిచి ఈ రకంగా మీకు విస్తరించి ఇవ్వడం జరిగింది, గమనించాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఒకవేళ కిలోమీటర్ పర్ సెకండ్ లో కనుక చెప్పాలి అనుకుంటే కనుక 3 × 10⁵ అంటే ఒక 3 సున్నాలని తగ్గించుకోవాలి. 3 × 10⁵ మీటర్స్ పర్ కిలోమీటర్ పర్ సెకండ్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేర్చుకునే అటువంటి అంశాన్ని అన్ని కోణాల్లో మనం నేర్చుకుంటేనే ఎగ్జామ్ లో మనము అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది చేయగలుగుతాము. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి కాంతిని పరావర్తనం చెందించే వస్తువు ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అద్దము, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 నూనె పూసిన కాగితం. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 1, 2 మాత్రమే, ఆప్షన్ 3 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 1 మాత్రమే. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి, కొంత ఆలోచించండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2, 3 ఇవన్నీ కూడా సరి అయినవి. ఇంతకు ముందే చెప్పాను, ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు మన కంటికి కనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా కాంతిని పరావర్తనం చెందిస్తుంది అని అర్థము. ఆ రకంగా పరావర్తనం చెందించినటువంటి కాంతి అనేది మన కంటికి తగలడం ద్వారానే మనం ఏం చేస్తున్నామంటే కంటి రాంక వచ్చింది కాబట్టే మనం అద్దాన్ని కానీ ఇనుముని కానీ నూనె పూసిన కాగితాన్ని కానీ మనం మిగతా వస్తువులు చూడగలుగుతున్నాం. అంటే దానికి కారణం ఏంటి అంటే కాంతి పరావర్తనం గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, పిన్ హోల్ కెమెరా నిటారైనటువంటి నీడను ఏర్పరుస్తుంది. పిన్ హోల్ కెమెరాలో నిటారైనటువంటి నీడ అనేది ఏర్పడుతుంది. తర్వాత స్టేట్మెంట్ 2, దానికి కారణం కాంతి యొక్క రుజుమార్గం ప్రవర్తన. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే పిన్ హోల్ కెమెరాలో కనుక చూసుకుంటే నిటారైనటువంటి నీడ ఏర్పడదండి. అందులో కనుక చూసుకుంటే ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబం కూడా ఏ రకంగా ఏర్పడుతుంది అంటే తల క్రిందులుగా ఏర్పడుతుంది, గమనించాలి. దానికి కారణం ఏంటి అంటే కాంతి యొక్క రుజుమార్గ ప్రవర్తన. ఇక్కడ రెండోది ఎందుకు రాంగ్ అయింది అంటే మనం ఇక్కడ నిటారైన నీడ ఏర్పడడానికి కాంతి యొక్క రుజుమార్గం అన్నాం కాబట్టి ఈ రెండో ఆప్షన్ కూడా రాంగ్ అయింది. ఇక్కడ చూసుకుంటే పిన్ హోల్ కెమెరాలో తల క్రిందులుగా ఉన్నటువంటి ఏమేర్పడుతుంది? ప్రతిబింబం ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటి అంటే కాంతి యొక్క రుజుమార్గ ప్రవర్తన గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో కాంతికి సంబంధించినటువంటి సత్య ప్రవచనం ఏది? ఇక్కడ ఆప్షన్ 1, కాంతి ఎల్లప్పుడూ రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. స్టేట్మెంట్ 2, బల్బు వెలగడానికి ఉపయోగపడేటువంటి విద్యుత్లో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. ఇక్కడ సత్య ప్రవచనం ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవి. కాంతి ఎప్పుడు రుజు మార్గంలో అంటే సరళ రేఖలో ప్రయాణిస్తూ ఉంటుంది. అదేవిధంగా బల్బు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి విద్యుత్లో కేవలం 10% మాత్రమే కాంతినిస్తే గనక 90% ఉష్ణానికి సరిపోతుంది, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ అండి. చాలా మంది దీనికి రాంగ్ ఆప్షన్ అనేది ఇస్తారు అని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆప్షన్ అనేది దీనికి చూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే ఫినాప్తలిన్ సూచికను క్షార ద్రావణంలో కలిపిన లేత గులాబీ రంగు ఏర్పడును అయినా అది ఏ మార్పు? ఆప్షన్ 1, రసాయన మార్పు, ఆప్షన్ 2, భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 3 వచ్చేసి మార్పు ఏమీ జరగలేదు, ఆప్షన్ 4 వచ్చేసి భౌతిక మార్పు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. 5 సెకండ్స్ మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 భౌతిక మార్పు అండి. చాలా మంది రసాయన మార్పు అనుకుంటారు కానీ రసాయన మార్పు కాదు. ఇక్కడ చూసుకుంటే ఫినాప్తలిన్ సూచికను క్షార ద్రావణంలో కలపడం ద్వారా ఏమైంది? అది లేత గులాబీ రంగు అనేది అంటే లేత గులాబీ రంగులోకి మారిపోయింది. అంటే ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం అనేది ఏర్పడిందా? ఏర్పడలేదు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఆమ్ల ద్రావణాన్ని దీనికి తీసుకొచ్చి కలపడం ద్వారా ఏమవుతుంది అంటే అది తటస్థంగా మారి మళ్ళీ ఫినాప్తలిన్ సూచిక యొక్క రంగు అనేది దానికి వస్తుంది. కాబట్టి ఇది ఏ రకమైనటువంటి మార్పు అంటే భౌతిక మార్పు అవుతుంది, గమనించాలి. అదేవిధంగా దాదాపుగా సూచికలన్నీ కూడా భౌతిక మార్పులే, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఇనుప వస్తువుల మీద గోధుమ రంగులో ఒక పొర ఏర్పడడం అనేది ఇక్కడ ఆప్షన్ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 3 వచ్చేసి మార్పు ఏమీ జరగలేదు, ఆప్షన్ 4 వచ్చేసి భౌతిక మార్పు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రసాయన మార్పు అండి. ఇనుప వస్తువుల మీద గోధుమ రంగు అంటే ఏంటి? దాన్ని తుప్పు పట్టడం అంటాడు. తుప్పు అనేది ఏర్పడింది. తుప్పు అనేది ఏ రకంగా ఏర్పడుతుంది? గాలిలోని నీటి ఆవిరి అదేవిధంగా ఆక్సిజన్ చర్య పొందడం వల్ల గాలిలోని నీటి ఆవిరితోటి అప్పుడు ఏమవుతుంది? ఫెర్రస్ ఆక్సైడ్ అనేటువంటి మనకు తుప్పు అనేది ఏర్పడుతుంది. అంటే ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడింది. తిరిగి మళ్ళీ దాన్ని మనం మామూలు స్థితికి మార్చలేం కాబట్టి అది ఒక రసాయన మార్పు అవుతుంది. గమనించాలి. కొత్త పదార్థం అనేది ఏర్పడింది అనుకోండి, ఖచ్చితంగా అదేంటి? రసాయన మార్పు. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఎందుకంటే ఇవి ఆక్సిజన్ ని శోషిస్తాయి కావున. ఇక్కడ ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది, రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు కూడా అడవులు అనేటివి ఏం చేస్తాయి అంటే ఆక్సిజన్ ని శోషిస్తాయి కాదండి. ఇక్కడ అడవులు ఏం చేస్తాయి? ఆక్సిజన్ ని ఉద్గారిస్తాయి అంటే బయటికి వదిలిపెడతాయి. శోషించడం అంటే ఏంది? లోపలికి తీసుకోవడం. కాబట్టి మనకు అడవులు అనేటివి దేన్ని తీసుకుంటాయి? కార్బన్ డైఆక్సైడ్ ని శోషిస్తాయి, అదేవిధంగా ఆక్సిజన్ ని ఉద్గారిస్తాయి. గమనించాలి. అందుకే ఇక్కడ ఇది సరైనది కాదు, శోషిస్తాయి అన్నాం కాబట్టి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 కుంకుడుకాయ, ఆప్షన్ 2 అగ్గిపుల్ల, ఆప్షన్ 3 ఫ్లైవుడ్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. మిగతా వారికంటే ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని మీకు రోజు వారిగా మీరు ఇంప్రూవ్ అవుతూ మీరు వాళ్ళకంటే ముందుగా ఆన్సర్ చేసే విధంగా మీరు ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిది అన్నాము. ఇవన్నీ కూడా అటవీ ఉత్పత్తులేనండి. కుంకుడుకాయలు మనకు డైరెక్ట్ గా అడవుల్లో దొరుకుతాయి. అలాగే మనకు అగ్గిపుల్ల తర్వాత ఫ్లైవుడ్ అనేటివి డైరెక్ట్ గా అడవుల్లో చెట్లకు గాయకపోయినా కూడా అడవుల ద్వారా తీసుకొచ్చినటువంటి చెట్ల ద్వారానే మనకేమైంది అంటే ఈ ప్లైవుడ్ ముక్కలు తయారైనాయి, అదేవిధంగా అగ్గి పుల్లలు కూడా తయారైనాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా మనకు అటవీ ఉత్పత్తులకు సంబంధించినవే. గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి ఏ క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి? ఆప్షన్ 1 మంచుగడ్డ కరగడం భౌతిక మార్పు, ఆప్షన్ 2 బెలూన్ ని గాలితో నింపడం భౌతిక మార్పు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని చివర్లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండే కూడా సరి అయినవేనండి. రెండు కూడా ఇక్కడ ఇందులో రెండింటిలో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే కొత్త వస్తువు అనేది ఏర్పడలేదు కాబట్టి ఇవి రెండు కూడా భౌతిక మార్పులే. గమనించాలి. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి రంగు కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అందులో జరిగే మార్పులు. ఆప్షన్ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 భౌతిక మార్పు, ఆప్షన్ 3 భౌతిక రసాయన మార్పు, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక మార్పు అండి. ఇక్కడ చూసుకుంటే రంగు కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు ఏమవుతుందండి? అది కరుగుతుంది. అంటే దాని యొక్క స్థితిలో మార్పు జరిగింది. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కింద పడ్డది కూడా ఒక క్యాండిల్ లాగా మారుతుంది. అంటే క్యాండిల్ లాగా కాకపోయినా ఆకారంలో కాకపోయినా దాని పూర్వస్థితికి అయితే వస్తుంది కదా. మళ్ళీ ఆ రకంగానే ఘన పదార్థంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గమనించాలి. దాని రంగు కూడా ఏమీ మారదు, మళ్ళీ రెడ్ కలర్ లోనే వచ్చేస్తుంది. అంటే రెడ్ కలర్ లో ఉన్నది మామూలుగా తెల్ల రంగులో వచ్చేసి మీరు కింద దాన్ని పడినా కూడా ద్రవస్థితిలోకి మారి మళ్ళీ ఏమవుతుంది? కాసేపటికి మళ్ళీ ఘన పదార్థంగా మారి అదే రంగు వస్తుంది. గమనించాలి. కాబట్టి కొత్త పదార్థం ఏర్పడలేదు. ఇక్కడ ఏమైంది అంటే మనకు భౌతిక మార్పు జరిగింది. గమనించాలి.
తర్వాత 23వ క్వశ్చన్ అండి. ఇక్కడ చూసుకుంటే బంగారు ఆభరణాలు కరిగించినప్పుడు కాగితం కాల్చినప్పుడు జరిగే మార్పులు వరుసగా ఆప్షన్ 1 రసాయన భౌతిక మార్పులు, ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పులు, ఆప్షన్ 3 రసాయన మార్పులు, ఆప్షన్ 4 భౌతిక మార్పులు. ఇక్కడ బంగారు ఆభరణాలు అన్నాం కాబట్టి దాదాపుగా లేడీస్ అందరూ కూడా దీనికి సరైనటువంటి సమాధానమే ఇస్తారు. తర్వాత దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక రసాయన మార్పులు అండి. ఇక్కడ చూసుకుంటే బంగారు ఆభరణాలను కరిగించినప్పుడు ఏమైంది అంటే అది దాని యొక్క స్థితి అనేది మార్పు జరిగింది, అంతే. ఒక ద్రవ రూపంలోకి మారి కొద్దిసేపటికి ఏమైతుంది, మళ్ళీ ఘన రూపంలోకి మారుతుంది. అప్పుడు ఏమైంది, భౌతిక మార్పు మాత్రమే జరిగింది. కాగితాన్ని కాల్చినప్పుడు మాత్రం అది ఏమైంది అంటే బూడిదిగా మారిపోయింది కాగితం అంతా కూడా. అంటే దాని యొక్క స్థితి మారింది, దాని యొక్క ఆకారం మారింది, కొత్త పదార్థం అనేది ఏర్పడింది. కాబట్టి అదంతా కూడా రసాయన మార్పు అవుతుంది, గమనించాలి. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి గుడ్డు ఉడకబెట్టినప్పుడు పాన్ నమిలినప్పుడు మార్పులు వరుసగా ఆప్షన్ 1 రసాయన భౌతిక, ఆప్షన్ 2 భౌతిక రసాయన, ఆప్షన్ 3 రసాయన మార్పులు, ఆప్షన్ 4 భౌతిక మార్పులు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి రసాయన మార్పులు అండి. ఇక్కడ చూసుకుంటే గుడ్డు ఉడకబెట్టినప్పుడు ఏమైతుంది అంటే అందులో ఉన్నటువంటి ద్రవంగా ఉన్న పదార్థము మనకి ఇక్కడ చూసుకుంటే ఘన పదార్థంగా మారుతుంది. అంటే మళ్ళీ దాన్ని మనం ద్రవ పదార్థంగా మార్చలేము, అంటే దాని యొక్క స్థితి అనేది మారింది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం అనేది ఏర్పడింది. కాబట్టి గుడ్డు ఉడకబెట్టినప్పుడు అదేం మార్పు, రసాయన మార్పు. పాన్ నమిలినప్పుడు అందులో ఉన్నటువంటి ఆకు, తర్వాత వక్క, సున్నము, మన్ను, దుబ్బ అన్ని కలిసి ఏమవుతుంది, మనకి ఇక్కడ చూసుకుంటే ఎరుపు రంగులోకి మారుతుంది. అంటే అవన్నీ కలిసి ఏమైంది, ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు రసాయన మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి రెండు కూడా సరి అయినవే, రసాయన. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరి అయినది. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి పాలు పెరుగుగా మారినప్పుడు ఏమి జరుగును. ఇక్కడ ఆప్షన్ 1 కొత్త పదార్థం ఏర్పడును, ఆప్షన్ 2 దాని స్థితి ఘన పరిమాణం ఆకారంలో మార్పు జరుగును. ఇక్కడ ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది అండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో కొత్త పదార్థం ఏర్పడుతుంది, రెండవ స్టేట్మెంట్ అనేది సరి అయినది కాదు. ఎందుకు అంటే పాలు పెరుగుగా మారినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క స్థితి అనేది మారుతుంది, అదేవిధంగా దాని యొక్క ఆకారంలో మార్పు అనేది జరుగుతుంది. ఏ రకంగా అంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకు సులభంగా అర్థమవుతుంది, లేదంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అనేది చేసి చూడండి. ఎందుకంటే దాని స్థితి అంటే పాలు పూర్తిగా ద్రవ రూపంలోకి ఉంటే ఇక్కడ చూసుకుంటే పాక్షిక ఘన రూపంలోకి పెరుగు అనేది మారుతుంది. మనం ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకుంటే పూర్తిగా ఘన రూపంలోకి కూడా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఆకారంలో మార్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే పాలు ఇక్కడ చూసుకుంటే దానికి లేవల్ గా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాగబెట్టిన పాలలో మనకి ఇక్కడ చూసుకుంటే తోడేసిన తర్వాత అవి గ్లాస్ కు లేవల్ గా ఉంటాయి. మనకి ఇక్కడ పెరుగుగా మారినప్పుడు కొంత కిణ్వన ప్రక్రియ అది పులుచుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంత పైకి ఉబికి అనేది వస్తుంది. కాబట్టి దాని ఆకారంలో కూడా మార్పు అనేది జరుగుతుంది. కానీ ఘన పరిమాణంలో మార్పు అనేది ఉండదు. పాలు ఎన్ని ఉంటాయో దాని తర్వాత పెరుగు కూడా గంతే ఉంటుంది. ఘన పరిమాణం అనేది దానికి అస్సలు మారదు. కాబట్టి రెండవ స్టేట్మెంట్ అనేది సరి అయినది కాదు. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి భౌతిక మార్పు అనగా ఆప్షన్ 1 ఆకారము పరిమాణంలో మార్పు, ఆప్షన్ 2 రంగు లేదా స్థితిలో మార్పు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే మీ నుంచి నేను ఆశించేది అది ఒక్కటి మాత్రమేనయా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి
ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరైనవే. భౌతిక మార్పు ఏంటి అంటే ఆకారము లేదా పరిమాణము, దాని తర్వాత రంగు లేదా స్థితిలో గనక మార్పు గనక వచ్చిందనుకోండి దాన్ని ఏమంటాము అంటే భౌతిక మార్పు అంటాము, గమనించాలి. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి రసాయన మార్పు అనగా ఇక్కడ ఆప్షన్ 1 ఆకారము పరిమాణంలో మార్పు, ఆప్షన్ 2 కొత్త పదార్థం ఏర్పడను. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరైనవే. రసాయన మార్పు అంటే ఏమిటి అంటే ఆకారము పరిమాణంలో మార్పుతో పాటు గనక ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం అనేది ఏర్పడింది అనుకోండి. ఇక్కడ ఇది కొత్త పదార్థం ఏర్పడడం అనేది మెయిన్ అండి. ఇక్కడ చూసుకుంటే కొత్త పదార్థం ఏర్పడింది, దానిని పూర్వస్థితికి మార్చలేము అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా అదేమవుతుంది రసాయన మార్పు అవుతుంది, గమనించాలి. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి రాగి పాత్రల మీద ఆకుపచ్చని పొర ఏర్పడడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 గాలిలోని నీటి ఆవిరి ఆక్సిజన్ తో చర్య పొందడం, ఆప్షన్ 2 వచ్చేసి గాలిలోని ఆక్సిజన్ రాగితో చర్య జరపడం వల్ల, ఆప్షన్ 3 వచ్చేసి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ రాగితో చర్య జరపడం వల్ల, ఆప్షన్ 4 వచ్చేసి 2 and 3. ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, 2 and 3 అండి. గాలిలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది రాగితో చర్య జరపడం వల్ల రాగి పాత్రల మీద ఆకుపచ్చని పొర అనేది ఏర్పడుతుంది, గమనించాలి. తర్వాత 29వ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే తుప్పు పట్టడం అనేది దేని మీద ఆధారపడి ఉండును? ఇక్కడ ఆప్షన్ 1 గాలిలోని తేమ శాతం పైన, ఆప్షన్ 2 ఇనుమును ఉపయోగించని కాలం పైన, ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఇవి 2 అనుకుంటారు, రెండవది ఎందుకు కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే గాలిలో మనకి ఇక్కడ చూసుకుంటే తేమ శాతం ఎంత ఉంటే గనక ఖచ్చితంగా చిలుంబట్టేటువంటి అవకాశం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇనుముని ఉపయోగించని కాలం పైన అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇనుముని ఉపయోగించని కాలం పైన అనడం ఒక రకంగా సరైనదే అవుతుంది, కానీ అన్ని రకాలుగా సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇనుముని ఉపయోగించను, కానీ దాన్ని జాగ్రత్తగా గాలి తగలని చోట గనక ఒక పెట్టెలో మంచిగా జాగ్రత్తగా పెట్టాననుకోండి, మనకేమవుతుంది దానికి చిలుము అనేది పట్టదు. అలా కాకుండా మీరు గాలి తగిలే చోటు పెట్టినారనుకోండి, గాలిలోని తేమ మరియు ఆక్సిజన్ దాంతో చర్య జరిపి ఏమవుతుంది ఫెర్రస్ ఆక్సైడ్ అనేది ఏర్పడి మనకు తుప్పు అనేది పడుతుంది, గమనించాలి. అందుకే ఇనుముని ఉపయోగించని కాలం అనేది సరైనది కాదు. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి కాగితాన్ని 4 ముక్కలుగా చేసినప్పుడు క్రింది వాటిలో కాగితం ఏ మార్పును సూచిస్తుంది? ఆప్షన్ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 భౌతిక మార్పు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 వచ్చేసి మార్పు జరగలేదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భౌతిక మార్పు అండి. ఇక్కడ చూసుకుంటే కాగితాన్ని 4 ముక్కలుగా చేసినప్పుడు ఏమైంది, అది కొత్త పదార్థం ఏర్పడిందా? ఏర్పడలేదు. ఏమైంది అంటే దాని యొక్క ఆకారం అనేది మారింది, కాబట్టి దాని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 భౌతిక మార్పు. తర్వాత డిఎస్సి క్వశ్చన్ అండి, క్రింది వాటిలో రసాయన మార్పులు ఏవి? ఇక్కడ ఆప్షన్ 1
గుడ్డు ఆమ్లెట్గా మారడం, ఆప్షన్ 2 మామిడికాయ పండుగా మారడం, ఆప్షన్ 3 అద్దం పగలడం, ఆప్షన్ 4 ఆహారం జీర్ణమవడం. ఆప్షన్ 1 4,2,1 మాత్రమే, ఆప్షన్ 2 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ 4 2,4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, 4,2,1 అండి. ఇక్కడ చూసుకుంటే రసాయన మార్పులు కావాలి మనకు. ఇక్కడ చూసుకుంటే గుడ్డు ఆమ్లెట్గా మారింది, ఆమ్లెట్ని మనం గుడ్డుగా మార్చలేం కాబట్టి ఇది రసాయన మార్పు. తర్వాత మామిడికాయ పండుగా మారింది, పండుగా మారిన దాన్ని మనం మళ్ళీ కాయగా మారవలేం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రసాయన మార్పు. అద్దం పగిలింది, అద్దం పగిలితే ఏమైంది, దాని ఆకారం మారింది. మన ముఖం చూసుకుంటే చాలా ముఖాలుగా కనిపిస్తుంది, కానీ మనకు కొత్త పదార్థం అనేది ఏర్పడలేదు కాబట్టి ఇది రసాయన మార్పు కాదు, భౌతిక మార్పు మాత్రమే అవుతుంది. ఆహారం జీర్ణమైన తర్వాత మళ్ళీ ఆహారంగా మార్చలేం కదా, కొత్త పదార్థం అనేది ఏర్పడింది కాబట్టి ఇది రసాయన మార్పు అవుతుంది, గమనించాలి. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 32వ క్వశ్చన్ అండి, పారాని. పారాని వేటి యొక్క సమ్మేళనం. పారాని అనేది వేటి యొక్క సమ్మేళనం. ఆప్షన్ 1 పసుపు ప్లస్ సున్నం, ఆప్షన్ 2 పసుపు ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 పసుపు ప్లస్ సోడియం క్లోరైడ్, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని పారాని పెట్టుకున్న వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే పసుపు ప్లస్ సున్నము అన్న, పసుపు ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నా కూడా రెండు ఒకటే. పారాని వీటి యొక్క సమ్మేళనంగా మనము చెప్పుకోవచ్చు, గమనించాలి. తర్వాత 33వ క్వశ్చన్ వచ్చేసి గాల్వనైజేషన్ అనగా ఆప్షన్ 1 ఇనుముపై జింకు పూత పూయడం, ఆప్షన్ 2 ఇనుముపై క్రోమియం పూత పూయడం, ఆప్షన్ 3 వచ్చేసి ఇనుముపై సిల్వర్ పూత పోయడం, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. గాల్వనైజేషన్ అంటే ఏంటి, ఒక లోహం పైన మరొక లోహాన్ని పూయడాన్ని ఏమంటారు అంటే గాల్వనైజేషన్ అంటారు. అందులో కనుక చూసుకుంటే మనకు ఇనుము పైన జింకు పూత పూయొచ్చు, ఇనుము పైన క్రోమియం పూత పూయొచ్చు, సిల్వర్ పూత పూయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా సరైనవి. ఎందుకు పూస్తారు అంటే ఇనుము అనేది చిలుము పెట్టకుండా ఉండడానికి ఈ రకంగా పూత పూస్తారు, దాన్ని ఏమంటారు అంటే గాల్వనైజేషన్ అంటారు, గమనించాలి. ఒక లోహం పైన మరొక లోహం పూత పోయడాన్ని గాల్వనైజేషన్ అంటారు, గమనించాలి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 వైష్ణవులకు ఎంతో పవిత్రమైన వృక్షం ఖజారి వృక్షం. స్టేట్మెంట్ 2 చిప్కో అండి, ఇది చెప్పుకో కాదు, చిప్కో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు, శకుంతలాదేవి. స్టేట్మెంట్ 3 వచ్చేసి చిప్కో ఉద్యమంని ముందుకు తీసుకువెళ్ళింది సుందర్లాల్ బహుగుణ. ఇక్కడ సరైనది ఏది అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 పైవన్నీ సరైనవి, ఆప్షన్ 2 1,3 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2,1 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1,3 అండి. ఇక్కడ చూసుకుంటే వైష్ణవులకు ఎంతో పవిత్రమైనది ఆ వృక్షం వచ్చేసి ఖజారి వృక్షం అండి. ఈ చిప్కో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది శకుంతలాదేవి కాదండి, మనకు అమృతాదేవి గారు. 350 మందితో కలిసి ఏం చేసింది అంటే ఆమె ఆత్మార్పణ అనేది చేయడం జరిగింది ఆ చెట్ల కోసం. అంటే వాటిని నరుకుతూ ఉంటే వాటికి అడ్డంగా పోయి ఆ చెట్లను పట్టుకొని అలాగే నిల్చున్నారు. ఆ రకంగా ప్రాణత్యాగం చేయడం ద్వారా ఈ ఇన్సిడెంట్ని వీళ్ళు ఏం చేసుకున్నారంటే మోటివేషన్గా తీసుకొని ఈ సుందర్లాల్ బహుగుణ వీళ్ళంతా కూడా చిప్కో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది, గమనించాలి. కాబట్టి 1,3 అనేది సరి అయినది, గమనించాలి. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. నేను దీన్ని జతపరిచేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని నాకంటే ముందుగా ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారు అని ఆశిస్తున్నాను.
ఇక్కడ చూసుకుంటే మొదటగా వెంట్రుకలు పెరగడం అండి. వెంట్రుకలు పెరగడం అనేది మనకి ఇక్కడ చూసుకుంటే నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. దాని తర్వాత అద్దం పగలడం. అద్దం పగలడం అనేది ఏంటిదండి, ఇది ఒక భౌతిక మార్పు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, డి అనేది వస్తుంది. దాని తర్వాత గాల్వనైజేషన్. గాల్వనైజేషన్ అంటే ఏంటిది, ఒక లోహం మీద మరొక లోహ పూత కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఈ అనేది వస్తుంది. దాని తర్వాత వెనిగర్. వెనిగర్ యొక్క రసాయన ఆమ్లం ఏంది, ఎసిటిక్ ఆమ్లము కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, బి అనేది వస్తుంది. దాని తర్వాత వాతావరణ కాలుష్యం అనేది రసాయన మార్పు వల్ల వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముంది, ఇదేంటండి సిడిఈబిఏ అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకుంటే చాలా మంది మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇక్కడ ఐకార్లో మీకు అంటే టైం టేబుల్కు సంబంధించినటువంటి వీడియో, అదేవిధంగా సిలబస్కు సంబంధించినటువంటి డౌట్స్ అంటే కొత్త పుస్తకాలు చదవాలన్నా పాత పుస్తకాలు చదవాలన్నా అనేటువంటి డౌట్ అనేది చాలా మందికి ఇంకా ఉందండి. క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియోస్ ద్వారా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, మీ మిత్రులకు షేర్ చేయండి. తర్వాత ఈ రోజు ప్రశ్న అండి, చాలా గమ్మత్తుగా ఉంటదండి. ఒక బాలుడు సూర్యోదయానికి ముందు ఏం చేశాడు అంటే నిల్చున్నాడండి సూర్యుడి ముందు. అతని నీడ పొడవు ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ 1 శీతాకాలం, ఆప్షన్ 2 ఎండాకాలం, ఆప్షన్ 3 అన్ని కాలాలు సమానంగా ఉంటాయి, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులన్నీ, అదేవిధంగా ఈరోజు ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతటితో మనకు 6th 7th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 8th క్లాస్ బయాలజీనా లేదంటే మనకి ఇక్కడ చూసుకుంటే 6th 7th సోషల్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అనేటివి నా దగ్గర అందుబాటులో లేవు. ఎవరైనా మీరు కనుక పీడిఎఫ్స్ నాకు పంపిస్తాను అనేటువంటి ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ నుంచి కూడా మీకు డైలీ లైవ్ టెస్ట్ అనేటివి చేస్తాను. ఇక్కడ చూసుకుంటే 8th 9th బయాలజీ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మనకు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సైన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే 9th క్లాస్లో జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా వాటి గురించి క్లుప్తంగా ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మనం చేసుకోవచ్చు. అలా కాకుండా 6th 7th సోషల్ కూడా అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే మీ ఇష్టం అండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ రకంగా మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తూ ఉండండి. అదేవిధంగా కనీసం మీ ఒక్క మిత్రునికైనా ఈ వీడియో అనేది షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది షేర్ చేయట్లేదండి. ఖచ్చితంగా దానికి మీకు డబ్బులు ఏం ఖర్చు కావండి, ఒక్క షేర్ చేయండి. మీ ప్రతి ఒక్క మిత్రునికైనా షేర్ చేసే విధంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. మళ్ళీ లైవ్ టెస్ట్లో కలుద్దాం. రేపు మీకు లైవ్ టెస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్, రేపు లైవ్ టెస్ట్ అనేది ఉండదు. తర్వాత మీకు ఒక 1 day గ్యాప్ తీసుకొని నేను ఒక సిలబస్ని అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను. ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. కమ్యూనిటీ ట్యాబ్ యూట్యూబ్లో కనుక చూసుకుంటే కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది. సర్చ్లో కనుక చూసుకుంటే శ్రీ సాయి ట్యుటోరియల్ అని ఓపెన్ చేసిన తర్వాత శ్రీ సాయి ట్యుటోరియల్ని క్లిక్ చేయగానే ఇక్కడ వీడియోస్, ప్లేలిస్ట్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందులో కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి. లేదంటే మన గ్రూప్స్లో ఉన్న వాళ్ళకైతే ఆ గ్రూప్స్లో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ రకంగా అప్డేట్ చేస్తూ ఉంటాను, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.